9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదోని ఎంఆర్ఓ కార్యాలయం అధ్వాన్న పరిస్థితి. పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యం. ఆదోని ఎంఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయం పరిసరాలు పరిశుభ్రత లేక అస్తవ్యస్తంగా మారాయి. ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం సందర్శించే ఈ ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో చెత్తకుప్పలు పేరుకుపోవడం, పవర్ కేబుల్స్, నెట్ కేబుల్స్ చెల్లాచెదురుగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. కార్యాలయ ప్రాంగణంలో టీ తాగిన ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు ఇతర ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో పరిశుభ్రత విషయంలో అధికారులు సరైన శ్రద్ధ చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన రావడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం పరిశుభ్రమైన వాతావరణం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ స్థానిక స్థాయిలో వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కార్యాలయ ఆవరణను శుభ్రపరచడంతో పాటు నిరంతర పరిశుభ్రత చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించాలని కోరుతున్నారు. రిపోర్టర్ బషీర్, 9 టీవీ న్యూస్, ఆదోని. ఇది ఆదోని నియోజకవర్గానికి ఆయువు పట్టైనటువంటి ఎంఆర్ఓ ఆఫీసు పరిస్థితి. ఇక్కడ మౌలిక వసతులు, ఇక్కడ చూడండి, ఇక్కడ చెత్త, అక్కడ చెత్త, వైర్లు. ఎందుకంటే స్వచ్ఛ భారత్కి మారుపేరైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మన ఆఫీసు ప్రాంగణాలే ఇంట్లో అశ్రద్ధగా ఉంటే మన పల్లెలు కానీ పట్టణం కానీ ఏ విధంగా ఇది సక్రమంగా ఉంటుందనే దానికి ఇదొక నిదర్శనము. దీనంతటికీ కారణం ఈ మెయింటెనెన్స్ చేసేది ఎవరో ఏం కదో మాకైతే తెలియదు. ఒక్కసారి అక్కడ చూపెట్టాను సార్, ఆ వైరు చూడండి ఎట్లా ఉంది. పల్లెటూరు నుంచి వస్తుంటారు. ఇవన్నీ చాలా భయంకరమైన పరిస్థితి. ఇది ఒక దినం తహసీల్దార్ గారు చూస్తుంటారు, 56 మంది పెద్ద పెద్ద ఆఫీసర్ వాళ్ళందరూ ఉంటారు. ఇవన్నీ దీని పరిస్థితి ఏమైనా జరగరానిది అనాಹುతం ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు వస్తారు? ఏమైనా జరగరాని ప్రమాదం జరిగితే నాయకులు వస్తారు, హాస్పిటల్ వస్తారు, పరామర్శిస్తారు, పోతారు. పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురారు. ఇది మన పరిస్థితి. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు సరైన చర్య తీసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ కూడా మన చెత్త ఎట్లా ఉంది చూడండి. మనం ప్రభుత్వము అధికారులకు అందరికీ లక్షల్లో వేలల్లో జీతాలు ఉంటాయి. మనము దేన్నైతే దేవాలయం అని భావిస్తాము, ఒక అధికార ఆఫీసు కానీ కచేరీలు కానీ అవేవి సమర్థంగా నిర్వహించకుండా ఇది ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే ఎట్లా, మన ప్రభుత్వం ఎలా నడుపుతున్నామనేది ఇవే నిదర్శనాలు. నా పేరు కె గోపాలాచారి. నేను ఆదోని జిల్లా సాధన సమితి నాయకుడిని. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం. ఇక్కడ వచ్చేసి ఎంఆర్ఓ కార్యాలయం 1, ఎంఆర్ఓ కార్యాలయం 2. మీరు ఇప్పుడు చూస్తున్నారు, లోపల మనం వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇది ఎంఆర్ఓ ఆఫీస్ 1, ఎంఆర్ఓ ఆఫీస్ 2లో ఆన్లైన్ జరిగేవి ఇక్కడ నుంచే. అదే ఈ వైర్ కేబుల్ చూడండి, ఇక్కడ పవర్ కేబుల్తో పాటు నెట్ కేబుల్ కూడా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, పరిశుభ్రతకి మారు పేరు ఎంఆర్ఓ ఆఫీస్ ఉండాల్సింది పోయి ఇక్కడ చూడండి, మీరంతా చూస్తున్నారు, ఈ కార్యాలయానికి పరిశుభ్రత అనేది ఎక్కడుంది? మీరు చూడండి, ఇంత ఘోరంగా ఉందంటే అసలు ఇది ప్రభుత్వ కార్యాలయమా లేకుంటే మున్సిపాలిటీ చెత్తానా అంటే ఏ విధంగా అనుకోవాలి? మీరు ఇంకా చూడండి, ఆఫీస్ లోపలికి వెళ్దాం మనము. ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే చూడండి, టీ తాగి వదిలిన గిలాసులు కూడా ఇక్కడనే పడినాయి. అంటే దాదాపు ఇన్ని రోజులు ఏంటంటే ఇక్కడ శుభ్రత లేకున్నట్లు. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రభుత్వ కార్యాలయం దుస్థితి ఇది ఉందంటే ఇంకా ఇక్కడ చూడండి, ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం గేటు ముందర కుక్కలు నిద్రపోతున్నాయి. రెవెన్యూ కార్యాలయం తహసీల్దార్ 2 ఇక్కడ పక్కన ఉన్న దుస్థితి మీరు చూడండి. పరిశుభ్రత ఎక్కడుంది? ఇక్కడ దాదాపు 100ల కొద్ది జనాలు ప్రతిరోజు ఆఫీస్కి తమ పనుల కోసం ఇక్కడ వస్తారు. కానీ ఇక్కడ ఉన్న దుస్థితి మీరు చూస్తే చూడండి, ఎంత ఘోరంగా ఉంది. ఒక ప్రభుత్వ కార్యాలయం ఎలా ఉండాలి?
ఒకసారి చూడండి, MRO2 కార్యాలయం ఇది. ఇంతవరకు శుభ్రత లేదు. దాదాపు 10:30 11 గంటలు వస్తున్నాయినా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఇక్కడ చూడండి MRO కార్యాలయం లోపల పరిస్థితి ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెదార అలాగే ఉన్నాయి. కానీ ఇది ప్రభుత్వ కార్యాలయం. చూడండి, MRO అంటేనే పరిశుభ్రత ఎక్కడుంది ఇక్కడ?